ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము నీకు చాలా శ్రేష్టమైనది, విలువైనది. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో నమ్మినట్లయితే వాక్యమై ఉన్న దేవుడు నీ జీవితాల్లో చాలా అద్భుతాలు చేయాలని, నిన్ను రమ్యంగా, నిన్ను చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిత్రమా, వాక్యమందు విశ్వాసం కలిగి ఉండండి. వాక్యము ద్వారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచన భాగం చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల గల బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీని అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆమేన్. హల్లెలూయా. 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ, ఆ స్త్రీని ఏం చేసిందంట? దెయ్యము పట్టింది. దెయ్యం పట్టిన తర్వాత ఆ స్త్రీ ఎలా ఉందంట? తన నడుము వంగిపోయి, కృంగిపోయి, ఆ దెయ్యం మనిషిని ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని కృంగదీస్తుంది, వంగిపోయే విధానంలో ఉంచుతుంది, లోబడే విధానంలో ఉంచుతుంది, బాధించటానికి, దుఃఖముతో, వేదనతో, అవమానముతో నలిగిపోవటానికి ఆ దెయ్యము ఆ స్త్రీని ఇబ్బంది పెడుతున్నట్లు మనం చూస్తున్నాము. ఆమె ఎంత మాత్రము లేవకుండాను, లెగిసి నిలిచి చూసే విధానం లేదా ఆ స్త్రీకి? 10 మందిలో సంతోషించే విధానం, 10 మందిలో ఆనందించే విధానం, తనకు తానుగా ఆనందించుకోవాలని అటువంటి యోగ్యత, అటువంటి ఆశీర్వాదం, అటువంటి సంతోషం అనేది లేదు. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుండి ఆ దెయ్యము ఆ స్త్రీని వంగదీసింది. అనేక ఇబ్బందులకు, అనేక అవమానాలకు, ఆటంకాలకు గురి చేసింది ఆ దెయ్యం. దెయ్యాలు ఉన్నమాట నిజం, దురాత్మలు ఉన్నమాట నిజం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధించటానికి, సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున బోధించటానికి ఆ ప్రాంతానికి, ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీలో 18 సంవత్సరాల నుండి పట్టిన దెయ్యం, ఆ యొక్క స్త్రీ యొక్క వేదన, ఆ యొక్క హృదయ వేదన అంతరంగమంతా చూసి ఆ స్త్రీ పట్ల దేవుడు కనికరం చూపించాడు. దేవుడు నీ పట్ల కనికరం చూపించాలని, నీ పట్ల కృప చూపించాలని, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో. మనుషులు పై స్వరూపాన్ని చూస్తారు, కానీ నీ దేవుడు నీ హృదయంతరంగాన్ని చూసే దేవుడు యేసుక్రీస్తు వారు గనుక ప్రియులారా, నీ దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు దేవుడి వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచాలని, యేసుక్రీస్తువు నిన్ను బాగు చేయాలని, నిన్ను లేవనెత్తాలని, నీకు బలాన్ని, ధైర్యాన్ని, శక్తినిచ్చి, జ్ఞానమిచ్చి, వివేకమిచ్చి, అన్ని విషయంలో అభివృద్ధిలో ఉంచాలని యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు బోధించడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు, సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుండి పట్టిన దెయ్యం ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె మీద చేతులు ఉంచి, యేసుక్రీస్తు వారు ఆమె మీద చేతులు పెట్టిన వెంటనే ఆమెలో ఉన్న చీకటి వెళ్ళిపోయింది, ఆమెలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి సుందరుడైన యేసయ్య చేతులు ఆ స్త్రీ మీద పెట్టిన వెంటనే తనలో ఉన్న దెయ్యము పారిపోయింది. తన బలహీనత నుండి విడిపించబడ్డది, తన రోగము నుండి విడిపించబడ్డది, తన అవమానం నుండి విడిపించబడ్డది. యేసుక్రీస్తు వారు తన వైపు చూసి ఉన్నాడు గనుక ఆమెకు ఘనత కలిగింది. ప్రియులరా,
ప్రభు యొక్క సన్నిధానంలో యేసు వైపు నువ్వు చూడు, యేసు నీ వైపు చూస్తున్నాడు గనుక నిన్ను స్వస్థపరచాలని. యేసు వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు, స్వస్థపరచువాడై ఉన్నాడు. ఆయన నిన్ను నిలబెట్టేవాడై ఉన్నాడు, నిన్ను నిలబెట్టేవాడై ఉన్నాడు. నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయం 1వ వచన భాగంలో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి, తన ఆత్మ వచ్చి నన్ను నిలబెట్టను అని ఉంటుంది అక్కడ. హెచ్కేల్ గ్రంథము చదువుకుందాం. హెచ్కేల్ గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానములో దేవుని ఆత్మ మన నిలబెట్టింది గనుక, దేవుని ఆత్మ మన నడిపించింది గనుక, దేవుని ఆత్మ సహాయం మనం తీసుకునే వారిగా ఉండాలి. నువ్వు బలహీనతలో ఉన్నవా, నువ్వు కృంగిపోయి ఉన్నవా, దేవుని ఆత్మ నీకు తోడుగా దేవుడు ఉంచి ఉన్నాడు. నా ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. అంత్య దినములో, కడవరి దినముల్లో దేవుని ఆత్మ సహాయం మనకు తోడుగా ఉండదు. దేవుని ఆత్మ బలముతో, దేవుని ఆత్మ శక్తితో, దేవుని ఆత్మ పరిశుద్ధతతో, దేవుని ఆత్మ నీతితో, దేవుని ఆత్మ ఐశ్వర్యంతో, దేవుని ఆత్మ మహిమతో ఉండి ఉన్నది కనుక దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడూ నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ సహాయమును ప్రతిదినము తీసుకో, దేవుని ఆత్మ సహాయమును ప్రతిదినము తీసుకో. వేకుజామున లెగిసి, తెల్లవారుజామున లెగిసి దేవుని సన్నిధానములో తన ఆత్మతో నింపబడు ప్రార్థన జీవితం కలిగి ఉండు, భక్తి జీవితం కలిగి ఉండు. గంటల తరబడి ప్రభు సన్నిధులను ప్రార్థన హృదయపూర్వకంగా చేయి. దేవుని ఆత్మ నిన్ను ఆవరించింది, దేవుని శక్తి నిన్ను ఆవరించింది, దేవుని మహిమ నిన్ను ఆవరించింది, దేవుని ప్రత్యక్షత నీ మీద ఉంటుంది, దేవుని ప్రసన్నతను చూసేవాడిగా ఉంటావు, దేవుని కనికరము కృప నీ మీద సమృద్ధిగా ఉంటుంది. కనుక ప్రియులారా, యేసు వైపు నువ్వు చూసినట్లయితే నీ బలహీనతలన్నిటి నుండి నువ్వు విడిపించబడే వ్యక్తిగా ఉంటావు. యేసు వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు బలం పొందుకునే వ్యక్తిగా ఉంటావు. యేసు వైపు నువ్వు చూసినట్లయితే నువ్వు ఆరోగ్యం పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఇది సత్యము కనుక ఈ సత్యవాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, ఈ సత్య సువార్తను ఎవరైతే నమ్ముతారో, కలవరస్తులలో 3 వెంకుల దూరగా వేలాడదీయబడ్డ యేసయ్య రక్తము మన కొరకు కార్చినాడు కనుక ఆ రక్షణ సువార్త ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేయటానికి వారి పక్షాన్ని నిలబడి ఉన్నాడు. నీ పక్షాన దేవుడు నిలబడాలంటే, నీకు తోడుగా దేవుడు ఉండాలంటే, దేవుడు నీతో ఉండాలంటే నువ్వు ఎప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండు మిత్రమా. ప్రార్థనా జీవితం మనకు చాలా అవసరమైంది. ప్రార్థన ఎక్కువ, ప్రార్థనలోనే మనం ఎక్కువగా గడిపే వారిగా ఉండాలి. ప్రార్థనలో మనం ఎక్కువగా గడపాలి. ప్రార్థనా జీవితము మన వ్యక్తిగతంగా మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ప్రార్థనలతో మనని ఐశ్వర్యం ఇచ్చేవాడై ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చేవాడై ఉన్నాడు, నెమ్మది ఇచ్చేవాడై ఉన్నాడు, ప్రశాంతత ఇచ్చేవాడై ఉన్నాడు, నూతన ఆలోచనలు మనలో పుట్టించేవాడై ఉన్నాడు. ఆశీర్వాదకరమైన ఆలోచనలు, ఆశీర్వాదకరమైన తలంపులు, ఆశీర్వాదకరమైన మార్గాలు, ఆశీర్వాదకరమైన ఊహలు దేవుడు మనలో పుట్టించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనం ఎప్పుడూ తీసుకోవాలి. ఆయన సహాయకుడై ఉన్నాడు, మంచి సహాయకుడు ఆయన మనకు దొరుకు కాలము గనుక, ఆయన మన పక్షాన ఉన్నాడు గనుక మనం ఎప్పుడు ప్రార్థన ఆత్మతో ఎప్పుడు నింపబడాలి. దేవుని ఆలోచనలు మనలో ఉంటే, దేవుని ఉద్దేశాలు మనలో ఉంటే, దేవుని ప్రణాళికలు మనలో ఉంటే, ఎక్కడ ఉన్నా నువ్వు రాజువే, ఎక్కడ ఉన్నా నువ్వు శక్తిమంతుడివే, ఎక్కడ ఉన్నా నువ్వు బలవంతుడివే, ఎక్కడ ఉన్నా మంచి పేరు కలిగిన వాడివే, ఎక్కడ ఉన్నవా మంచితనముతో ప్రకాశించి మంచి సుగుణాలు నీలో చూపించేవాడివే. దేవుని లక్షణాలు నీలో ఉండాలి. నీవు నీ పట్టణంలో బహుగా ఫలిస్తావు, నీవు నీ పట్టణంలో తేజరిల్లే వ్యక్తిగా ఉంటావు, అన్ని విషయంలో అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడంటే నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు. ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండాలి. ఈ లోకములో నువ్వు వెండి కలిగినవా, బంగారం కలిగినవా, ఆస్తుపాస్తులు కలిగినవా, కుమారులు కలిగినవా, కుమార్తెలు కలిగినవా, అవన్నీ ఒక పక్క. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవుని కలిగి ఉండు. ఆ కలిగి ఉన్నది ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. ప్రార్థనా జీవితము నువ్వు కలిగి ఉంటే ప్రాపర్టీ అంతా దేవుడిని వశంలో ఉంచి వాడై ఉన్నాడు.
ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే చాలు, నువ్వన్నీ కలిగి ఉన్నట్లే. ప్రార్థన జీవితం నీకు లేకపోతే ఎన్ని ఉన్నా నువ్వు శూన్యమే. ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితం మనకు కావాలి, భక్తి జీవితం మనకు కావాలి. ఎందుకంటే ఈ విశ్వం అంతా, ఈ సృష్టి అంతా దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు మిత్రమా. కలవరసుల్లో 3 మేకులు దొరక యేసయ్య ఎందుకోసం మరణించాడో ఒకసారి ధ్యానం చేసుకో హృదయపూర్వకంగా. ఆయన మన కోసం ఎందుకు రక్తం కార్చాలి, ఆయన మన కోసం యజ్ఞ పశువుగా ఎందుకు నలిగిపోవాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన మరణాన్ని జయించాలి, మరణ భూములు విరవాలి, మరణపు కోరలు పేకాలి, ఆ మరణం మీద మనకు గొప్ప విజయం ఇయ్యాలని దేవుని అనాదికాల ప్రణాళిక సంకల్పం. నిన్ను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రణాళికను ధ్యానం చేస్తున్నావా? ఆయన ఆలోచనలు ధ్యానం చేస్తున్నావా? ఆయన మనస్సేంటో నువ్వు ఎరిగి ఉన్నవా? ఆయన యొక్క ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు వేరు వేరు వారు ఎవరెవరో ప్రేమను ధ్యానం చేసుకుంటున్నావు, ఎవరెవరో ఊహలలో నువ్వు ఉంటున్నావు, ఎవరెవరో ఆలోచనలో నువ్వు ఉంటున్నావు. కనుక నిన్ను ఎక్కువగా ప్రేమించిన వాడు, నిన్ను ఎక్కువగా గౌరవిస్తేవాడు, నిన్ను ఎక్కువగా కాపాడుకుంటూ నీ గురించి ఎక్కువగా ఊహించుకునేవాడు నీ దేవుణ్ణి నువ్వు ఊహించుకుంటున్నావా? ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో నువ్వు తెలుసుకుంటున్నావా మిత్రమా? తెలుసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ నీలోకి వచ్చి నిన్ను నిలబెట్టాలని. ఈ స్త్రీని ఏం చేసింది? 18 సంవత్సరాల నుంచి దెయ్యం బట్టి ఆ దెయ్యము ఆ స్త్రీని 18 సంవత్సరాలు కృంగదీసింది. భూమి మీద దెయ్యాలున్నాయి, దురాత్మలు ఉన్నాయి, శాదపడి శక్తులు ఉన్నాయి, మనిషి మీద దాడి చేసేవి చాలా ఉన్నాయి. మరి ఆ దాడులన్నింటిలో నువ్వు తప్పించబడాలంటే భయంకరమైన రోగాలు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన అపాయాలు ఎన్నెన్నో సంచలనం చేస్తూ ఉన్న ఈ భూమి మీద. కనుక నీకు రక్షకుడుగా దేవుడు ఉండాలని, నీకు కోటగా దేవుడు ఉండాలని, నీకు భద్రతగా దేవుడు ఉండాలని, నీకు శైలముగా, నీకు కైడముగా దేవుడు ఉండాలని, దేవుడు నీ పక్షాన ఉండాలని, నీవు దేవుడితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు కోరుకునే విధముగా దేవుని చాటుగా, మహోన్నతుని చాటుగా, సర్వశక్తిమంతుని నీడలో నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం నీకు తెలియజేస్తూ ఉన్నది. దేవుడు మనకు కావాలండి. ఈ లోకములో ఎవరో మనతో ఉండేవారు కాదు. ఎంతలో కనపడి అంతలో మాయమైపోతారండి. ఒకలా మన తండ్రిని చూసి మనం సంతోషిస్తున్నామేమో, మన తల్లిని చూసి మనం సంతోషిస్తున్నామేమో, మన యొక్క మంత్రులు చూసి, ఎమ్మెల్యేలు చూసి, ఎంపీలు సంతోషిస్తున్నామేమో. కానీ అది వారు అది మాయలోకం. ఇది ఒక్కసారి మాయమైపోతారు వాళ్ళు మన నుండి, సడన్ గా మన నుండి వెళ్ళిపోతారు. వీళ్ళు శాశ్వతం కాదు. మనకి భూమి మీద మనుషులు మనకు శాశ్వతం కాదు. భూమి మీద ఏది మనకు శాశ్వతం కాదు. నీకు శాశ్వతమైన వాడు నీ కన్న తండ్రి, నీ దేవుడు నీకు శాశ్వతమైన వాడు. నీ దేవుడు నీకు శాశ్వతమైన వాడు. శాశ్వతమైన రాజ్యం నీ కొరకు సిద్ధపరుస్తున్నాడే, శాశ్వతమైన పరలోక పట్టణం నీ కొరకు సిద్ధపరుస్తున్నాడే. శాశ్వతంగా తనతో ఉండాలని, శాశ్వతంగా తనలో ఉండాలని, శాశ్వతంగా తనతో జీవింప చేయాలని తన అరచేతులు నిన్ను చెక్కుకున్నాడే. అంతగా ప్రేమించే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? అంతగా ప్రేమించే దేవుడిని నువ్వు గౌరవిస్తున్నావా? అంతగా ప్రేమించే దేవుని సన్నిధిలో నీ హృదయాలను కుమ్మరిస్తున్నావా? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నావు? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నావు మిత్రమా? నీ హృదయంలో నువ్వు ఎవరికి స్థానం ఇచ్చినా వారు నీకు శాశ్వతం కాదు. కానీ నీ హృదయంలో నీ దేవునికి నువ్వు స్థానం ఇస్తే దేవుడు మాత్రము శాశ్వతం. ఈ లోకంలో నీకేమి కావాలో వాటిని సృష్టించాడండి. ఈ లోకంలో నీకేమి కావాలో వాటిని సృష్టించాడు. అవన్నీ నీ కొరకు పని చేయటానికే. అవన్నీ మనుషులే గాని, వస్తువులే గాని, అది ఏదైనా గాని నీ కొరకు ఉపయోగపడటానికి దేవుడు సమస్తాన్ని సృష్టించిండు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఈ సృష్టిలో నీకేమి కావాలో అవన్నీ నీ వెంబడిస్తాయని మత్తయి రాసిన సువార్త 6:33 చెప్తాడు. మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యములో దూతలు ఉన్నాయి, ఆయన రాజ్యములో ఐశ్వర్యం ఉంది, ఆయన రాజ్యములో సంపద ఉంది, ఆయన రాజ్యములో జ్ఞానం ఉంది, ఆయన రాజ్యములో సౌందర్యం ఉంది, ఆయన రాజ్యములో సింహాసనాలు ఉన్నాయి, ఆయన రాజ్యములో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయన రాజ్యము ఎప్పుడు నువ్వు ఆహ్వానించుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయన రాజ్యము నీతో వచ్చిందంటే ఆయన రాజ్యము ఈ లోక రాజ్యము కాడికి బలమైనది. ఈ లోకంలో ఉన్న మనుషుల కాడికి నువ్వు బలమైన వ్యక్తిగా ఉండాలంటే, ఈ లోకంలో ఉన్న మనుషుల కాడికి నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలంటే, ఈ లోకంలో ఉన్న మనుషుల కాడికి నువ్వు అధికారం కలిగిన వాడిగా ఉండాలంటే దేవుని రాజ్యాన్ని నువ్వు మొదట ఆహ్వానించుకో మిత్రమా.
దేవుని రాజ్యాన్ని మనం ఆహ్వానించాలి. ఏ కుజాన్ని లెగిసి, దేవా నీ నీతి నాకు కావాలయ్యా, నీ రాజ్యము నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి తండ్రి. ప్రభువా, కనపడిన శత్రువులతో నేను యుద్ధము చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు, ఆధ్యాత్మికంగా భౌతికంగా అయ్యా నువ్వు నాకు నాయన ప్రభు తోడుగా ఉండాలి కనుక దేవా నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల, నీ రాజ్యము, నీ ఆత్మ నిత్యము నిరంతరము నాతోనే ఉండాలి తండ్రి అని మనము ఎప్పటికప్పుడే హృదయపూర్వకంగా ఏకాంతంగా మన కన్న తండ్రితో మనం హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలి. అప్పుడు ఈ లోకంలో మంచి సుగుణాలు, మంచి రమ్యమైనవి, విలువైనవి, అమూల్యమైనవి మనము పొందుకునే వ్యక్తులుగా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. నా నీతిని మొదట, నా రాజ్యాన్ని మీరు వెతకండి, వెతకండి, వెతకండి. మీకు దొరకందంటూ ఏది లేదు. నిశ్చయించండి. ఇది పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారు, విశ్వాసముతో ఆయన సన్నిధులు నిలబడ్డవారు పెంట కుప్ప మీద నుండి కోట్ల రూపాయల ధనవంతులు అయ్యారండి. కోట్ల రూపాయల ధనవంతుడు దేని బట్టి వారు అయ్యారంటే, యేసయ్యను ఆనెస్టీగా, అంటే నిజాయితీగా యేసయ్య నమ్మి క్రమంగా ఆయన సన్నిధిలో వెతికి ఫలించారు. పరిశుద్ధాత్ముడు క్రమ శిక్షణ మనకు నేర్పించువాడు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అల్లరకర్త కాదు. పరిశుద్ధాత్ముడు మనని అత్యధికమైన ఘన విజయాలతో నడిపించువాడు అయి ఉన్నాడు. నీ హృదయాంతరంగంలోకి వచ్చి మంచి ఊహలు, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, మంచి ప్రణాళికలు, మంచితనము నీ సన్నిధి, నీ హృదయంలో పుట్టించి ఆయన నడిపించువాడు అయి ఉన్నాడు. ప్రతిదినము నువ్వు లోకంలో నువ్వు ఏమీ సమకూర్చుకోలేవు కనుక దేవుని ఆత్మ నీలోకి వచ్చిందంటే అన్నిటినీ దేవుని ఆత్మ మనకు సమకూరుస్తాడు. అన్నిటినీ దేవుడు మనకు సమకూరుస్తాడు. మనం చేయవలసిన పనులు ఏంటో అవన్నీ మనం సమకూర్చుకోలేము. కానీ మనము ఏ కుజాన్ని లెగిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మనకు కావలసిన వనరులన్నీ ఆయన దూతలు శరవేగముతో పనిచేస్తూ ఉన్నాయి. ఆయన దూతకు ఆజ్ఞాపించితే ఒక గంటలోని, ఒక క్షణంలోనే మన జీవితం మొత్తం మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని రాజ్యముతో మనము ఉండాలి. ఈ లోక రాజ్యంతో మనం ఎంత మాత్రం ఉండొద్దు. దేవుని రాజ్యముతో మనం ఉండాలి, దేవుని సన్నిధితో మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. కనుక ఆ స్త్రీని ఎలాగో స్వస్థపరిచి లేవనెత్తాడు, నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా లేవనెత్తాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు నేను పూర్ణ హృదయముతో దేవుని వైపు చూసినంత కాలం మనకి ఏది తక్కువ కాదు మిత్రమా. మన స్థితిగతులు మార్చేవాడు, మన పరిస్థితులు మార్చేవాడు, మన ఆలోచనలు ఎరిగిన వాడు, మన ఉద్దేశాలు తెలుసుకున్నవాడు యేసయ్య. కనుక దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడండి. అద్భుతాలు 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 చూసే వ్యక్తులుగా ఉంటాం. ఆశ్చర్యకార్యాలు పొందుకునే వ్యక్తిగా ఉంటాం. అద్భుతమైన రీతిలో మన ప్రణాళికలంతా మార్చువాడై ఉన్నాడు. ఊహలకు అందని కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు యొక్క చిత్తము చేయటానికి, ప్రభు దయలో, ప్రభు ప్రేమలో ఎదిగి ఫలించే వారిగా ఉందాము. దేవుని యొక్క సన్నిధిలో మనము గొప్పగా స్తుతించుకుంటూ, ఆరాధన చేసుకుంటూ ఆయన కృపలో మనం ఎదిగి నడుచుకునే వారిగా ఉందాం మిత్రమా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాము. ఆయన పరమును విడిచి ఆయన ఎంత దగ్గరగా మన కాడికి వచ్చి ఉన్నాడంటే అంత దగ్గరగా దేవుడు మన కాడికి వచ్చి ఉన్నాడు. మనము కూడా మన తండ్రికి దగ్గరగా మనం ఉండే వారిగా ఉండాలి. ఆయన మనల్ని అన్ని విడిచి మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. దేవుని దగ్గరకు మనము ఉండేవారిగా ఉండాలి. దేవుని హద్దుకునేవారిగా, దేవుని ఎక్కువగా ప్రేమించేవారిగా, ఎక్కువగా ఆరాధించేవారిగా, ఎక్కువ సమయం ప్రార్థించేవారిగా, ఎక్కువ సమయము దేవుని మీద ఆధారపడేవారిగా, ఎక్కువగా దేవుని ఆనుకునేవారిగా
దేవుని సన్నిధిలో ఫలించే వారిగా ఉందాము. మన మన కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన చుట్టూ ఉన్న నైబర్స్ అందరి కొరకు, రాజుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, అన్ని డిపార్ట్మెంట్ల కొరకు హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉందాము. ప్రార్థన అనేది మనుషులను ప్రభావితం చేసిద్దండి. ప్రార్థన అనేది మనుషులకి మంచి కనికరం పుట్టించింది. ప్రార్థన అనేది మనుషులకి దేవుని గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా దేవుడు చేస్తాడు. అందుకే మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనకు శ్రేష్టమైన ఐశ్వర్యం ఏదంటే, శ్రేష్టమైన ఆశీర్వాదము, శ్రేష్టమైన దీవెన ఏదంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే ప్రార్థనలో మనం ప్రకాశించే వ్యక్తులుగా ఉంటాం. ప్రార్థనలో శోధన తప్పించబడింది, ప్రార్థనలో అవమానం తప్పించబడింది, ప్రార్థనలో కరువు తప్పించబడింది, ప్రార్థనలో మనకు వెలుగు కలిగింది, ప్రార్థనలో మనకు దీవెనలు కలుగుతాయి, ప్రార్థనలో మనకు అన్ని సమృద్ధి వస్తాయి. కనుక ప్రార్థనా జీవితం మనకు కావాలండి. ప్రార్థనా జీవితము సర్వశక్తిమంతుడు. భూమి మీద పాకు జీవరాశులన్నీ, సకల ప్రపంచ దేశాలను సృష్టించిన వాడు, అన్ని దేశాలకు రాజుగా, ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ, ఈ లోకంలో కానీ, ఆత్మలోకంలో కానీ, పాతాళములు కానీ ఆయనే అన్ని ప్రభుత్వాలకు రారాజయ్య ఉన్నాడు. కనుక ఆ రారాజయ్య దేవుని సన్నిధిలో నీ దేన స్థితిని, నీ హృదయ స్థితిని నువ్వు ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థనలో ఆయన సన్నిధిలో వినిపించినట్లయితే దేవుడు నీ యొక్క ప్రార్థనలకు పరిష్కారము చేయవాడై ఉన్నాడు. మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. నిజంగా మొరపెట్టుకునే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అంటున్నాడు. నిజంగా మొరపెట్టుకోవాలండి. మనము నిజంగా దేవుడి మీద ఆధారపడాలి. ఒక వ్యక్తి మీద మనకు అవసరం ఉందనుకోండి, హృదయపూర్వకంగా అవసరం నిమిత్తము మనం ఎలాగ అడుగుతామో వ్యక్తిని, అలాగనే హృదయపూర్వకమైన విశ్వాసం తీసుకొని ప్రభు సన్నిధానంలో హృదయపూర్వకంగా మన బాధ ఏందో, మన బలహీనత ఏందో, మనకు కావలసిన ఈవులు ఏంటో, మనకు కావలసిన వాటిని అన్నిటినీ హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి అడగాలి. మిత్రమా, నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండు, నీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. బిలిగ్రామ్ అనబడిన భక్తుడు చెబుతుడు, ప్రపంచ ప్రఖ్యాతి నొందిన దైవజనుడు, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రపంచ దేశాలు, అన్ని దేశాలకు 120 సార్లు సువార్త ప్రకటన చేసిన వ్యక్తి, అన్ని దేశాల విమానాలలో ప్రయాణం చేసి సువార్త చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి చెబుతుడు, ఒక విలేకరు వచ్చి, బిలిగ్రామ్ గారు, మీ యొక్క ఎదుగుదలకు, మీ యొక్క అభివృద్ధికి ఏంటి కారణమయ్యా అని అడిగినప్పుడు బిలిగ్రామ్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? అంత గొప్ప దైవజనుడు, ఆయన 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 వెహికల్, ఆయన కార్లు కానీ, ఆయన వెంబడించే సైన్యం కానీ అసలు ఎటువంటివి వర్ణించలేని ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? నా యొక్క ఎదుగుదలకు, నా యొక్క అభివృద్ధికి, నా యొక్క దీవెనకు, ఆశీర్వాదానికి ప్రార్థన. ప్రార్థన. నేను ఇప్పుడు ఈ జన్మలోనైతే, ఇప్పుడున్న స్థితిలోనైతే నేను ఎక్కువగా సువార్తలో వాడబడ్డాను. కానీ ఈసారి దేవుడు నాకు సమయం ఇస్తే ఎక్కువగా, నేను ఇంకా ఎక్కువగా ప్రార్థనలోనే గడుపుతాను. ఎంత రుచి చూస్తుంటే ఆ మాట మాట్లాడాలి, ఎంత టేస్ట్ చూస్తే ఆ మాట మాట్లాడాలి. బిలిగ్రామ్ 3 సార్లు అడిగినప్పుడు 3 సార్లు అదే ఆన్సర్ చెప్తాడు. నా ఎదుగుదలకు ప్రార్థన, నా పరిచర్యకు ప్రార్థన, నా యొక్క ఆస్తిపాస్తులు, ప్రాపర్టీ అంతటికి ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ప్రార్థన లేకుండా ప్రసంగం చేయలేను. ప్రార్థన లేకుండా ప్రయాణం చేయలేను. ప్రార్థన లేకుండా బయటికి నేను పోలేను. ప్రార్థన లేకుండా నా కార్యాలు నేను తలపెట్టలేను. ప్రార్థన 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 అని బిలిగ్రాము మహాభక్తుడు విలేకరుకు ఇలా ఆన్సర్ చెప్పిండు. ప్రియులారా, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని, మీది రాజ్యం అని దేవుడు ఆ రాజ్య వారసత్వాన్ని, ఆ యొక్క రాజరికాన్ని, ఆ యొక్క సింహాసనాన్ని, ఆ పాలు తీర్ల ప్రవశించు దేశాన్ని నీకు ఇయ్యాలని, పేదవాడిగా ఉన్నవాడిని నీకు న్యాయం తీర్చాలని, పేదవాడిగా ఉన్నవాడిని నిన్ను అభివృద్ధి పరచాలని, పేదవాడిగా ఉన్నవాడిని నీకు సింహాసనం ఇయ్యాలని, పేదవాడిగా ఉన్నవాడిని నిన్ను గొప్ప స్థితిలో ఉంచాలని ఆయన రాజ్యం నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యము ఈ లోక రాజ్యము కాడికి బలమైనది. ఈ లోకంలో ఉన్న ధనవంతులు అందరి కాడికి ఆయన రాజ్యములో ఉన్న ధనం, ఐశ్వర్యము ఉన్నతమైనది. ఆ ధన
ధనము, ఆ ఐశ్వర్యము దేవుడు రిలీజ్ చేయడం మొదలుపెట్టిందంటే అసలు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు మనం చూసే వ్యక్తులుగా ఉంటాం. రహస్యములో మరుగైన ధనము, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు నీ యొద్దకు నేను పంపిస్తా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఊహించలేని కార్యాలు నీ యొద్దకు వస్తాయి. మరి వాటిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే మొదట నా నీతి, నా రాజ్యాన్ని ఎతకండి. ఆమేన్, హల్లెలూయా. మన నీతితో మనం ఏమీ సంపాదించుకోలేమండి. మన మంచితనంతో కానీ, మన యొక్క మంచి క్రియలతో కానీ మనం ఏమీ భూమి మీద సంపాదించుకోము. అది మన నీతి. కానీ దేవుని నీతి మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మన మంచితనంతో, మన ప్రేమతోను, మన యొక్క మంచి క్రియలతో మనం ఏమీ భూమి మీద సంపాదించుకోలేము. కానీ దేవుని నీతిని మనం ఆహ్వానించాలి. దేవా, నా కొడుకు కలవరసుడు 3 మేకలు దొరక వేలాడదీయబడ్డవయ్యా. నీ పరిశుద్ధ రక్తం అంతా నా కొడుకే దారదారలాగా కార్చినవయ్యా. నా అతిక్రమాలు, నా దోషాలు, నా పాపాలు క్షమించండి తండ్రి. అయ్యా, నా నీతి కాదు తండ్రి, నీ నీతి నాకు కావాలి. నీ పరిశుద్ధత నాకు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి. నీ కృప నాకు కావాలయ్యా. నా శక్తి చేత, నా బలము చేత ఈ లోకంలో నేను ఏమీ జయించలేకపోతున్నానయ్యా. నేను ఏమీ సంపాదించుకోలేకపోతున్నాను. అయ్యా, నీ నీతితో నేను నడిపించబడాలి. నీ పరిశుద్ధతో నేను నడిపించబడాలి. అయ్యా, నీ మహిమతో నేను నడిపించబడాలి. నీ ఆత్మతో నేను నడిపించబడాలి. అయ్యా, నీవే నా ఆధారము, నీవే నా దిక్కు. అయ్యా, ఈ లోకంలో నాకేమీ లేదు తండ్రి. దీనుడిగా ఉండి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను, ఒంటరిగా ఉండి ఉన్నాను తండ్రి. నీ సహాయం, నీ తోడు నాకు కావాలని ఏకూసావున ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయి మిత్రమా. దేవుని దూతలు, దేవుని రాజ్యము నీతో వచ్చి పనిచేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో పని చేస్తున్నాడంటే రాజులు కరిగిపోకుండా ఉంటారా? రాజులు కరిగిపోకుండా ఉంటారా? కఠినమైన హృదయాలన్నీ కరిగిపోతాయి. శత్రువైనా కరిగిపోతాడు. దేవుడు మనతో పని చేస్తున్నప్పుడు నీ త్రోవలు మొత్తం సరళం చేయబడతాయి. అది దేవుని సహాయం మనకు కావాలి. దేవుని తోడు మనకు కావాలండి. ఈ లోకంలో ఎవరిని మనం ప్రేమించొద్దు. అంతగా అంటే ప్రేమించమని చెప్తున్నాం కానీ అంతగా ఎవరిని ప్రేమించొద్దు. దేవుని మాత్రమే మనం ప్రేమించాలి. ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు. ఎక్కడ ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అది కాదు మనకు కావాల్సింది. దేవుడు మనకు శాశ్వతం. దేవుడు మనకు అన్ని ఈవులిచ్చాడు భూమి మీద. వాటిని మనం స్వతంత్రించుకోవాలి. ఎవరి దోనకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే నీ జీవం. నీకు జీవము కావాలా? నా వైపు చూడు. నీకు మార్గం కావాలా? ఆశీర్వాదకరమైన మార్గం కావాలా? దీవెనకరమైన మార్గం కావాలా? ధనమనే మార్గం కావాలా? ఆరోగ్యమనే మార్గం కావాలా? నేనే నీకు మార్గం. నీకు సత్యం కావాలా? నా దగ్గర ఉంది నీకు సత్యం. నేను మంచి చేస్తున్నానయ్యా, నేను అనేక మందిని ప్రేమిస్తున్నాను, అనేక మందిని నేను ఆదరిస్తున్నాను. ఎవరు నా సత్యక్రియలు గ్రహించలేకపోతున్నారు, ఎవరు నా ప్రేమను గ్రహించలేకపోతున్నారని నువ్వు కృంగిపోతున్న మేము. దేవుడు నిన్ను గ్రహిస్తూ ఉన్నాడు. నీ మంచితనాన్ని, నీ ప్రేమను, నీ యొక్క సాత్వికాన్ని, నీ దీనత్వాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు కనుక ఆయన నీకు సత్యమై ఉన్నాడు కనుక ఆయనను ఆహ్వానించు మిత్రమా. మధ్యాహ్నం వలె నీ వెలుగును ఆయన వెల్లడి చేసి వాడై ఉన్నాడు. నీ వెలుగనగా నీ మంచితనము, నీ ప్రేమ, నీ సాత్వికము, నీ దీనత్వము, నీ ఓర్పు, నీ సహనము ప్రజలకు తేట తెల్లగా చూపించువాడై ఉన్నాడు. దేవుడు చూపించడం మొదలు పెట్టాలండి. దేవుని దయ పొందుకోవాలి. మనుషుల దయ ఏముంటుందండి? దేవుని దయ సంపాదించుకోవాలి మనం. దేవుళ్ళకి వచ్చిన దినం నుండి ఇప్పటి వరకు కూడా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ఇంతవరకు కూడా దేవుని మీదే ఎట నుండి ఇంకా భూపిని ఉన్నంత వరకు ముందు జీవితంలో కూడా దేవుడి మీద మాత్రమే ఆధారపడి మనం నడుచుకున్నట్లయితే దేవుడు పక్షపాతి కాదు. కేఫాల్ గారిని ఎలా దీవించిందండి? కేఫాల్ గారు ఎలా దీవించబడ్డు? కుళ్ళిపోయిన అట్టికాయలో పావలా ఉంటే చుట్టిల్లో అయింది. పావలా ఉంటే ఆ పావల అట్టికాయల షాప్ ఉంటుంది కదా, ఆకలి అవుతుంటే అట్టికాయల కాడికి పోతే ఆ అట్టికాయల పావలకి ఏమిస్తారు? కుళ్ళిపోయి ఉంటాయి కదా, బండి మీద రాలిపోయి. అవి ఇస్తే అవి తిని బోరింగ్ కాడికి పోయి మంచిలు కొట్టుకొని తిని కడుపు నింపుకొని స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపోయింది. స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అమెరికా దేశంలో గొప్ప ఉన్నతమైన స్థితిని కేఫాల్ గారికి దేవుడు ఇచ్చిండు. ఆయనతో ఉన్న దేవుడే నీతో నాతో ఉంటానంటున్నాడు. అది చెప్పడానికి నేను చెప్పాను. ఆయన ఒక రీతికి దీవించి నన్ను ఒక రీతికి దీవించేవాడు కాదు. దేవుడి మీద ఎక్కువగా ఎవరు ఆధారపడతారు, ఎక్కువగా ఆయన దగ్గరగా ఎవరు ఉంటారు, ఆయన దగ్గరగా ఎవరు పనిచేస్తుంటారో వారిని మాత్రమే దేవుడు ప్రపంచ దేశాలన్నిటిలో అలా దీపస్తంభముగా చూపించువాడై ఉన్నాడు.
బుద్ధిమంతులైతే ఎవరు అనేకులను తిప్పుదురు. బుద్ధిమంతులు అంటే దేవుని వైపు చూసిన వారు అందరూ బుద్ధిమంతులండి. జ్ఞానం కలిగిన వారు ఎవరో తెలుసా? నిజమైన జ్ఞానం చదువుకున్న వాళ్ళు కాదు, ఇంజనీరింగ్లు కాదు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాడు జ్ఞానం కలిగిన వాడు. ఇది సత్యం. ప్రార్థనా జీవితము కలిగి ఉన్నవాడు జ్ఞాని, నిజమైన జ్ఞాని, విజ్ఞాని. ఆ యొక్క ప్రార్థనా జీవితం ద్వారా నీకు కావలసినవన్నీ సంపాదించుకుంటాం, అన్నీ సంపాదించుకుంటాం. దేవుడు చెప్పేది ఇది. దేవుడు నీకు తండ్రిగా మాట్లాడుతున్నాడు. నీకు తండ్రి హృదయం దగ్గరగా చూస్తే తెలిసిద్దండి. తండ్రి హృదయం ఎలాగా? దగ్గరగా చూసిన వాళ్ళు తెలిసిద్ది. తండ్రి హృదయం ఎలాగా చూడాలంట? దగ్గరగా చూడాలి. దగ్గరగా చూస్తే తండ్రి హృదయములో ఉన్న ఆ ప్రేమ, ఆ మాధుర్యము, ఆ అమృతము మనకు తెలిసిద్ది. తండ్రి హృదయము పిల్లగాళ్ళ పట్ల అల్లల్లాడిపోద్దండి. అవునా కదా? వారికి ఏది తక్కువైనా కానీ, వారు ఏ విషయంలో కానీ పైకి అలా ఉంటారని కానీ లోపల తండ్రి హృదయం ఎలా మదన పడుతూ ఉంటుంది. అలా నీ దేవుడు నీ పట్ల మదన పడుతూ ఉన్నాడు. నా కుమారుడు, నీ శక్తి చేత ఏమి సంపాదించుకోలేకపోతున్నావు, నీ బలము చేత ఏమీ సంపాదించుకోలేకపోతున్నావు, నువ్వు యుద్ధము చేయలేకపోతున్నావు. నా సహాయం తీసుకో, నా తోడు తీసుకో, నా కృప తీసుకో, నా సన్నిధి తీసుకో, నా రాజ్యము తీసుకో. నేను నీతో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నా. బా, చూసారా? నేను నీతో ఉండాలని ఆశపడుతున్నా. నాతో ఉండు, నేను నీతో ఉంటా. బా, ఎంత అమృతమైన మాటలండి, ఎంత అద్భుతమైన దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడితో మనం ఉంటే అసలు ఏది తప్పు చేసేవాడు కాదు. అమెరికా దేశం అగ్రరాజ్యముగా, సంపన్న దేశముగా, అన్ని దేశాలు అలా చూసే విధముగా అంత అధికంగా దీవించబడదంటే ఎవరండి అక్కడ ఉంది? యేసయ్య. యేసయ్య మాత్రం అక్కడ ఉన్నాడు. యేసయ్య, అదే యేసయ్య నీ గుండెల్లో ఉంటే, నీ ఇంటిలో ఉంటే, నీ ఆలోచనలో ఉంటే ఎంత రమ్యంగా ఉంటో తెలుసా? నువ్వు ఎంత సుందరంగా ఉంటో తెలుసా? అసలు నీ సుగుణాలు, అసలు నీ పేరు, నీ ఖ్యాతి అంత విస్తరణ ఎంత చేస్తాడో తెలుసా దేవుడు? అంత అద్భుతం దేవుడు. మనకు తెలియకుండా మన నెట్వర్క్ అంతా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందుకే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం మనం కలిగినట్లయితే ఈ లోకములు మనకు అందనదంటూ ఏది ఉండదు, మనం పొందనదంటూ ఏది ఉండదు. దేవుడు అత్యధికమైన ఘన విజయాలు ఇచ్చే సర్వశక్తి మంతుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మోషేతో దేవుని సన్నిధి ఉన్నది కనుక ఫరో బలాన్ని తుత్తునీలుగా చేయగలిగిండు. బానిసలుగా ఉన్న వారిని, కృంగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, అనేకమైన పేదరికంలో ఉన్న వారిని విడిపించిందంటే దేవుని సన్నిధి మోషేతో ఉన్నది కనుక దేవుని యొక్క సన్నిధిలో మోషే ఫరో బలాన్ని గడగడ వణికించిండు. ఈ దినము దేవుడు ఆయన సన్నిధి నీతో ఉంచాలని, ఆయన రాజ్యము నీతో ఉంచాలని, ఆయన బలము నీతో ఉంచాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మిత్రమా, దేవుని సన్నిధి సహాయం తీసుకో, దేవుని రాజ్య సహాయం తీసుకో, ఆయన యొక్క కృపను తీసుకో. ఆయన సన్నిధిలో సాగిలపడి కన్నీళ్లు విడిచి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు. నీ పక్షాన నీకు కావలసినవన్నీ వచ్చు వరకు నీ పక్షాన యుద్ధము చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావాల్సినవన్నీ మనకిచ్చు పర్యంత వరకు దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తున్నట్టున్నాడు. అయ్యో, మన చేతి కాడికి వచ్చింది, మనం ఊహించింది, మన కష్టపడి అనేకమైన కార్యాలు చేస్తున్నాం, అది మన చేతి కాడికి వస్తుంది, సడన్ గా వెళ్ళిపోతుంది. మన చేతికాడికి వస్తుంది, సడన్ గా ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. మన చేతికాడికి వస్తుంది, సడన్ గా ఇప్పుడు ఇది అయింది అనుకుంటే అది ఎమ్మటే కాకుండా అపవాదిగాడు ఏం చేస్తాడు? అదే నీ దేవుడు నీతో ఉన్నాడంటే ఆ అపవాదిగాని, ఆ దయ్యాన్ని అక్కడే బంధించి నీకు కావలసిన ఈవి నీ ముందు ఉంచువాడై ఉన్నాడు. ఈ భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసములన్నీ దేవుని వశమన్నావు కీర్తనకారుడు అంటాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసములన్నీ యెహోవాయి. అంటే మనం దేవుని సన్నిధిలో లేకుండా ఉండకపోవడంతోనే, దేవుని హస్తాల కింద మనం ఉండకపోవడంతోనే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం ఏమీ పొందుకోలేక పోతున్నాం. మనము దేవుని సహాయం తీసుకున్నట్లయితే, దేవుని కృపను, దేవుని సన్నిధి సహాయం తీసుకున్నట్లయితే నువ్వు తలపెట్టిన ప్రతిదీ నీ యొద్దకు వేగంతో పరిగెత్తుకుంటూ రావాలి. అది దేవుని రాజ్యానికి ఉన్న బలం. అందుకే ఈ లోక రాజ్యం కడిగి దేవుని రాజ్యం బలమైనది.
మనం ఎక్కడ ఉన్నామంటే ఈ లోకంలో లేము, దేవుని రాజ్యములో ఉన్నాం. ఆ గ్రహింపు మనకు ఉండాలి, ఆ గ్రహింపు మనకు ఉండాలి. నువ్వు వాక్యము దేవుడిని నేను ఎలా చూస్తావు తెలుసా? రాజుగా చూస్తున్నావు. ఈ లోకం ఎలా చూసి తెలుసా? మనిషిని నేను ఒక పాపిగా చూసిద్ది. దేవుడి ఈ రాజ్యానికి లోక రాజ్యానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. దేవుని రాజ్యమే నిన్ను రాజుగా చూసిద్ది, ఈ లోక రాజ్యం నిన్ను పాపిగా చూసిద్ది. అర్థమవుతుందా? కనుక అందుకే దేవుని రాజ్యంతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు రాజుగానే పిలువబడతావు. అర్థమవుతుందా? స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుని రాజ్యంతో మనం ఉన్నప్పుడు రాజులుగా ఉంటాం. నీకు తెలియకుండా నీ ఇంట్లోకి అన్నీ వచ్చేస్తుంటాయి, అన్ని దేవుని యొక్క సన్నిధి అన్నీ వచ్చేస్తుంటాయి. అంటే ఇది సత్యం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ వచ్చి ఏజ్కేల్ నిలబెట్టి నడిపించిందో, యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్త్రీని విడిపించి ఆ దెయ్యాన్ని బంధించి పారదోలి తలాగా ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టిండో, నిన్ను నన్ను దేవుడు నిలబెట్టడానికి దేవుడి మాటలు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఎక్కువగా దేవుని ప్రేమించాలి. ఎక్కువగా ఈ లోకంలో నువ్వు ఎక్కువగా దేవుడు మళ్ళీ చెప్తుండవు. నువ్వు దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే ఆయనకి ఎక్కువగా సమయం ఇస్తావు. ఆయన ఎక్కువగా నువ్వు సమయం ఇచ్చినమంటే ఈ లోకంలో నీకు కావలసినవన్నీ వస్తాయి. మోకాళ్ళ మీద నీ ప్రార్థన, మోకాళ్ళతో నీ జీవితము నువ్వు నీ కట్టుకున్నట్లయితే, మోకాళ్ళ జీవితంతో ఉన్నట్లయితే అన్ని నీ వద్దకు వస్తాయి. సమయం అనేక మందితో మనం సమయం గడుపుతామండి. అనేక మందితో, లోకంలో ముఖ్యమైన వారితో, లోకంలో స్నేహితులతో అనేక మందితో సమయం గడుపుతాం. వాటికి మించిన సమయం దేవునితో నువ్వు గడపాలి. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడుపు, ఎక్కువ సమయం దేవునితో గడుపు. దేవుడు ప్రతిదినము దేవుడు నీకు కావలసినవన్నీ ఇచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మనం మొదట తీసుకునే వారిగా, మొదటి స్థానం ఆయన సన్నిధిలో ఏకూసామని, తెల్లవారుసామని ఆయన సన్నిధిలో మనం ఆ రాజ్యాన్ని, ఆయన నీతిని మన గుండెల్లో ఉంచుకొని ప్రభు సన్నిధిలో మనకు కావలసినవన్నీ సంపాదించుకొని పొందుకునే వారిగా ఉందాం. తండ్రి, ఈ మాటలు మనందరి హృదయాల్లో పెట్టి ఫలింపచేసి మనల్ని ప్రభు రాజ్య విస్తరణ కొరకు, ఆయన మహిమ కొరకు, మనకు కావలసిన ఈవుల కొరకు దేవుడు మనల్ని సమృద్ధిగా నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం.